ఏంది మళ్ళీ అసైన్‌మెంటా? ఇంకో వారం ఆగితే ఎగ్జామ్స్. ఈ అసైన్‌మెంట్‌లు, ఎగ్జామ్‌లు తలకాయ నొప్పి అయిపోయింది. వీటన్నిటికి ఏదైనా ఈజీగా ఉంటే బాగుండు. సో, ఏమైందని చూస్తున్నారా? లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైతది. నా ఒపీనియన్ ప్రకారం వి ఆర్ లివింగ్ ఇన్ ద జనరేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ చూసినా యూఫోరియా ఆఫ్ ఏఐ నడుస్తుంది. ఏఐ విల్ రీప్లేస్ ద జాబ్స్, ఏఐ విల్ రీప్లేస్ హ్యూమన్ బీయింగ్స్ అని చాలా కన్‌ఫ్యూజన్స్ ఉన్నాయి. సో, మీకు కూడా ఇట్లాంటి కన్‌ఫ్యూజన్స్ ఉంటే టుడే ఐ వాంట్ టు షేర్ మై ఒపీనియన్ ఆన్ ఏఐ. ఫస్ట్‌లీ వాట్ ఈజ్ ఏఐ? ఏఐ అంటే బేసిక్‌గా చిన్న పిల్లలకి చెప్పినట్టు చెప్పాలంటే ఏఐ ఈజ్ లైక్ ట్రైనింగ్ అ కంప్యూటర్ టు లెర్న్ అండ్ థింక్ లైక్ అస్. బేసిక్‌గా లైక్ హ్యూమన్ బీయింగ్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలంటే ఒక పర్సన్ తోని మనం వర్క్ చేపించుకోవాలంటే దే విల్ స్ట్రగుల్ ఎట్ ద బిగినింగ్. వాళ్ళకి అట్మాస్ఫియర్ అని అర్థం కావడానికి కొంచెం టైం తీసుకుంటది. కాకపోతే ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాక్టీస్ వల్ల దే విల్ గెట్ బెటర్. సిమిలర్‌గా ఏఐని కూడా మనం డాటాతోని ట్రైన్ చేస్తాం. ఆ ఇచ్చిన డాటాతోని ఆ ఏఐ నేర్చుకొని మనకు కావాల్సిన అవుట్‌పుట్‌ని ఇస్తది. దీంట్లో ఏముంది, మనం ఇచ్చిన డేటానే మనం ఇచ్చే క్వశ్చన్లే అనుకుంటే అక్కడనే మీరు పప్పులో కాలేస్తారు. ఏంటంటే మనం ఇచ్చిన డేటాని అది ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ లో అనలైజ్ చేస్తుంది. ఇట్ హ్యాస్ యాక్సెస్ టు రియల్ టైమ్ వెబ్ డేటా, లార్జ్ నెంబర్ ఆఫ్ డేటా సెట్స్ దాని దగ్గర ఉంటాయి. ఆ డేటాని అన్నిటిని అనలైజ్ చేసి మీకు కావాల్సిన అవుట్పుట్ మాత్రమే ఇస్తుంది. సో ఏ మోడల్ అనేది అట్లా వర్క్ అవుతుంది. సో ఏ అంటే ఏందో తెలుసుకున్నాం. అబ్బా సాయిరామ్ అనుకోకండి. కాకపోతే ఈ ఏఐని తెలుసుకున్న తర్వాత మన డే టు డే వర్క్స్లో ఎట్లా వాడుకోవాలనేది కూడా మీరు నేర్చుకోవాలి. మైండ్ మీ వెన్ ఐ సే దిస్, ఓన్లీ టెక్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే ఏఐ యూస్ఫుల్ కాదు. సో హ్యూమన్ ఎవల్యూషన్లో ఫైర్ టెక్నాలజీ ఎట్లానో ఇప్పుడు దిస్ ఈస్ ద ఎరా ఆఫ్ ఏఐ. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అడ్వాన్స్ అవ్వచ్చు. సో ఇట్స్ ద రైట్ టైమ్ టు లెర్న్. సో హియర్ ఆర్ ద బెస్ట్ టూల్స్ టు గెట్ స్టార్టెడ్ విత్. సో లెట్స్ బిగిన్ విత్ ద అవెంజర్స్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్. ఎల్ఎల్ఎమ్స్ అంటే సింపుల్ చెప్పాలంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్. నేను చెప్పినట్టు డేటా ఇచ్చి ట్రైన్ చేస్తాం కాబట్టి లార్జ్ డేటా ఇచ్చి ట్రైన్ చేసిన అడ్వాన్స్డ్ చాట్ బాట్స్ని మనం ఎల్ఎల్ఎమ్స్ అంటాం. సో ఫస్ట్ ఎల్ఎల్ఎం అనగానే మనకు గుర్తు రావాల్సింది ChatGPT. ChatGPT ఇంకా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని నేను అనుకోవట్లేదు. కాకపోతే బేసిక్ డిస్క్రిప్షన్ ఇస్తా. ChatGPT ఈజ్ లైక్ 24/7 అసిస్టెంట్ అనమాట. నువ్వు ఏ వర్క్ అన్నా వైడ్ రేంజ్ ఆఫ్ క్వైరీస్ దాంతో చేయించుకోవచ్చు. రైటింగ్ నుంచి కోడింగ్, ట్రాన్స్లేషన్, రీజనింగ్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ ఎన్ నెంబర్ ఆఫ్ క్వైరీస్ దాంతో చేయించుకోవచ్చు. ఏదైనా డౌట్ రాగానే ఇమీడియట్గా యాక్సెసిబుల్ ఉండే టూల్ ChatGPT. ChatGPTని నేను ఎఫిషియెంట్ ఎట్లా వాడతా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా టెక్నాలజీ నేర్చుకుందాం అనుకుంటున్నావు, ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్గా స్క్రాచ్ నుండి నేర్చుకుందాం అనుకుంటున్నావు. అప్పుడు ఏం చేయాలంటే ChatGPT దగ్గరకు పోయి నువ్వు ఒక 3 months షెడ్యూల్ కానీ టైం టేబుల్ కానీ దాని నుంచి జనరేట్ చేయించుకుంటే ప్రొసీడ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది అండ్ ఫాస్ట్గా నేర్చుకోవడానికి స్కోప్ ఉంటుంది. ఇంకా పర్సనలైజ్ చేసుకోవాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కాలేజ్కి పోతా, ఈ టైంలో కాలేజ్కి పోతా, ఈ టైంలో ఫ్రీ ఉంటా అని కూడా మెన్షన్ చేస్తే ఇంకా పర్సనలైజ్డ్ టైం టేబుల్ నీకు జనరేట్ చేసి ఇస్తుంది. ChatGPT ఇమేజ్ జనరేషన్కి కూడా యూస్ఫుల్. అప్పట్లో మీరు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ వచ్చింది జిబిలి ఆర్ట్ అని, అది కూడా ChatGPT యూజ్ చేసి చేస్తారు. ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి, ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడబోయేది జెమినై గురించి. జెమినై ఈజ్ బై గూగుల్. సో ఇది కూడా సేమ్ ChatGPT లాగానే టెక్స్ట్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్ ఇవన్నీ చేస్తుంది. కాకపోతే ఇందులో నాకు బెస్ట్ ఫీచర్స్ ఏమనిపించినాయి అంటే అది టెక్స్ట్ బేస్డ్ క్వైరీస్ని ఆన్సర్ చేస్తుంది, వీడియో బేస్డ్ క్వైరీస్ని, అట్లాగే ఇమేజ్ బేస్డ్ క్వైరీస్ని కూడా ఆన్సర్ చేస్తుంది. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బుక్ కవర్ పేజ్ నేను ఫోటో తీసి దాని రిలేటెడ్ ఏమైనా క్వశ్చన్స్ అడిగినా లేకపోతే ఆ బుక్ని సమరైజ్ చేయమని అడిగినా కూడా అది ఆన్సర్ ఇవ్వగలుగుతుంది. జెమినై ఈజ్ బై గూగుల్ కాబట్టి అది మెయిల్కి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి బేసిక్గా అది మెయిల్స్ని అనలైజ్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. ఇంకొకటి నేను దీన్ని మెన్షన్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే సో ఈ వీడియో యూజ్ చేసే సగం మంది స్టూడెంట్సే ఉంటారు. మీ స్టూడెంట్ మెయిల్ యూజ్ చేసుకొని జెమినై ప్రోని యాక్సెస్ చేసుకోవచ్చు, విచ్ ఈస్ వర్త్ ఆఫ్ 19,500. దాన్ని అన్లాక్ చేసుకోవడం వల్ల మనకి అన్లిమిటెడ్ ఇమేజ్ జనరేషన్, వీడియో జనరేషన్, ఇంకా ఫాస్ట్ రెస్పాన్స్ని అన్లాక్ చేసుకోవచ్చు, ఇంకా ఎన్ నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అన్లాక్ చేసుకోవచ్చు. ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ అన్లాక్ ఏంటంటే 2 TB క్లౌడ్ స్టోరేజ్ ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 2 TB క్లౌడ్ స్టోరేజ్ అంటే అప్రాక్సిమేట్లీ 2000 GB కాబట్టి మన అన్ని ఫైల్స్ అలా స్టోర్ చేసుకోవచ్చు. సో థర్డ్ వన్ వచ్చేసి పర్ప్లెక్సిటీ. పర్ప్లెక్సిటీ కూడా సేమ్ ముందు మెన్షన్ చేసిన చాట్ బేస్డ్ మోడలే. కాకపోతే ఇందులో నాకు వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ అనేది ఆ 2 మోడల్స్ కన్నా ఇందులో కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే మనం కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అన్ని లాంగ్వేజెస్ లో కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే
దీంట్లో రెస్పాన్సెస్ ప్రొవైడ్ చేయడమే కాకుండా ఎక్కడి నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం అని కూడా పక్కన సైటేషన్స్ మెన్షన్ చేస్తుంది. సో రీసెర్చ్ బేస్డ్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నా వాటికి ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. పర్ప్లెక్సిటీ అనేది మీరు ఎయిర్టెల్ యూజర్ అయితే పక్కా విచ్ ఈస్ వర్త్ ఆఫ్ 17,000 అనుకుంటా. 17,000 వర్త్ ఉన్న పర్ప్లెక్సిటీ ప్రోని మీరు అన్లాక్ చేసుకోవచ్చు. యాజ్ అ స్టూడెంట్ మనం యూట్యూబ్లో లాంగ్ లెక్చర్స్ ఎక్కువ వింటుంటాం. ఆ యూట్యూబ్ లింక్ ప్రొవైడ్ చేసి దాన్ని ప్రివ్యూ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమన్నా అడగవచ్చు. ఈజ్ ఇట్ రియల్లీ వర్త్ వాచింగ్, ఈజ్ ఇట్ బిగినర్ ఫ్రెండ్లీ అని మనం క్వశ్చన్స్ అడగవచ్చు. మూవీస్కే రివ్యూవర్స్ ఉన్నారు, యూట్యూబ్ లెక్చర్స్ ఎందుకు ఉండకూడదు? సో రీసెర్చ్ రిలేటెడ్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉంటే పర్ప్లెక్సిటీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు క్లాడ్ ఏఐ కూడా సేమ్ టెక్స్ట్ జనరేషన్, ఇమేజ్ జనరేషన్స్ కూడా సమ్ ఆఫ్ ద ఫీచర్స్ ఆఫ్ క్లాడ్ ఏఐ. కాకపోతే ఇలా ఫ్రీ వర్జనే మనం లాస్ట్ డేటాని ఇంపోర్ట్ చేసుకొని దాని రిలేటెడ్ క్వశ్చన్స్ అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 20 పేజ్ నోట్స్ని ఒకటేసారి అప్లోడ్ చేసుకొని దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ దాన్ని సమరైజ్ చేయమని అడగడం కానీ చేయవచ్చు. అందులో లార్జ్ డేటాని ఇలా ఇంపోర్ట్ చేసుకొని ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. దానివల్ల మన టైం సేవ్ అవుతుంది. లాస్ట్ వచ్చేసి గూగుల్ ఏఐ స్టూడియో. బేసిక్గా మినీ ప్రాజెక్ట్స్కి ఎక్కువ యూస్ఫుల్ అవుతుంది. కాకపోతే ఇలా నాకు బెస్ట్ ఫీచర్ ఏమనిపించింది అంటే స్ట్రీమ్ ఫీచర్. సో మనం ఎప్పుడైనా కోడ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ వచ్చినా, సెట్టింగ్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూ వచ్చినా, సో మనం ఆ ప్రాబ్లమ్ని ఏఐతో ఎట్లా కమ్యూనికేట్ చేయాలో అర్థం కాదు. సో ఈ స్ట్రీమ్ ఫీచర్ ఏంటంటే మనం ఎగ్జాక్ట్గా స్క్రీన్ షేర్ చేస్తే ఏఐకి మన ప్రాబ్లం ఏందో అర్థమైపోతుంది. మనం పెద్ద కమ్యూనికేట్ చేయడానికి ఎఫర్ట్ పెట్టకుండానే మనకు సొల్యూషన్ అనేది వస్తుంది, టైం సేవ్ అవుతుంది. కమింగ్ టు ద మెయిన్ క్వశ్చన్, మెయిన్ కన్ఫ్యూజన్, విల్ ఏఐ రీప్లేస్ ద జాబ్? ఏఐ వర్క్ లోడ్ని తగ్గిస్తుంది, మన వర్క్ని ఎఫిషియెంట్ చేస్తుంది. ఏఐ విల్ రీప్లేస్ ఎవరైతే ఏఐని వాడరో. ఇప్పుడైనా ఏఐని వాడుకొని మన వర్క్ ఎఫిషియెంట్ చేసుకోవడానికి ఫోకస్ చేయాలి. రిపిటేటివ్ టాస్క్స్ ని తగ్గించుకొని, వర్క్ బర్డెన్ తగ్గించుకొని మనం వర్క్ ఫాస్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. నేను కూడా ఏఐ టూల్స్ ని ఎక్స్ప్లోర్ చేసిన తర్వాతనే ఈ కంక్లూజన్కి వచ్చిన. ఏఐ అనేది కంప్లీట్ గా హ్యూమన్ బీయింగ్ అయితే రీప్లేస్ చేయలేదు. అన్నిటి మీద మనకు ప్రియర్ నాలెడ్జ్ ఉంటేనే దానికి సరిగ్గా ప్రాంప్ట్ ఇచ్చి సరిగ్గా అవుట్పుట్ తీయగలుగుతాం. ఇప్పుడైనా మనకు నాలెడ్జ్ ఉండాలి. నేను ఎఫిషియెంట్ గా చదువుకోవడానికి అబౌ మెన్షన్ టూల్సే యూజ్ చేస్తున్నా ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో యాజ్ అ బిగినర్ గా ఇప్పుడిప్పుడే మీరు ఏఐ గురించి వింటున్నారు, ఏఐ గురించి తెలుసుకుంటున్నారు అంటే ఈ మోడల్స్ ని ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయండి. సో ఈ అన్ని మోడల్స్ యూజర్ ఫ్రెండ్లీ. ఎట్లా అంటే బేసిక్ గా చాట్ బేస్డ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో మనం చాట్ చేస్తున్నట్టే మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవచ్చు, ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. ఇట్లాంటి మోడల్స్ రాకముందు మనం గూగుల్ తల్లి నమ్ముకునే వాళ్ళం. గూగుల్ తల్లి ఏం చేసేది, ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఇస్తుండే. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ మళ్ళీ కొన్ని వెబ్సైట్స్ ఇది కరెక్ట్ అంటారు, కొన్ని వెబ్సైట్లో ఇది కరెక్ట్ అంటారు. చాలా కన్ఫ్యూజన్ ఉంటుండే. సో ఈ మోడల్స్ అన్ని మన వర్క్ ని ఎఫిషియెంట్ చేసినాయి, ఈజీ చేసినాయి. నేను కంప్లీట్ ఈ టూల్స్ మీద డిపెండ్ అవ్వమని చెప్తాను. డే టు డే రొటీన్ లో ఏమైనా రిపిటేటివ్ టాస్క్స్ ఉన్నా దాన్ని ఏ వాడుకొని ఇంకా ఎఫిషియెంట్ చేసుకోగలుగుతాం అనిపిస్తే ఏఐని ఇంటిగ్రేట్ చేసుకోండి. పూల్ ఆఫ్ ఏఐస్ ఇస్ వాస్ట్ కాబట్టి ఇట్లాంటి టూల్ ఎక్స్ప్లోరేషన్ వీడియోస్ కూడా చాలా చూస్తారు ఈ ఛానల్లో. సో అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ లర్నింగ్. దిస్ ఈస్ Manideepika. See you soon. AI will replace. Kadde? Rolling. 2 TB cloud storage. ఆ 2 TB దానొచ్చి నా వస్తుంది. ఆ 2 TB క్లౌడ్ స్టోరేజ్ ని యూజ్ చేసుకొని ఆ యూట్యూబ్ లో లాంగ్ లెక్చర్ యాజ్ అ స్టూడెంట్ గా మనం యూట్యూబ్ లో లాంగ్ లెక్చర్ యాజ్ అ స్టూడెంట్ గా మనం యూట్యూబ్ లో